స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏం తెలుసా? ముస్టేసినట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. అసలు ఇదే 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఎవరైనా మత్స్యకారులు చనిపోతే ఎక్స్గ్రేషియా కింద కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది వైఎస్ఆర్సీపీ అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు మేము పంచినాం. అంటే ఎవరు చనిపోయినా కూడా, వేటకు వెళ్ళి ఎవరు చనిపోయినా కూడా ఆ మత్స్యకారుల కుటుంబం ఆవేదనకు లోనవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని చూసుకునేవాడు ఎవడు ఉండడు. ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మానవతా దృక్పథంతో ఆ రోజు మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షలు 10 లక్షలు పెంచింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, ఈ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగింది, కనీసము ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాల. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే, ముఖ్యమంత్రి పట్టించుకోరు, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే హోంమంత్రి గారు కనీసం ఈ జిల్లావాసే ఆవిడ కూడా కనీసము రాను కూడా రాల. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మంత్రి, ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, కనీసము ఆయన కనీసం ఇంటికి కూడా రాల. పైగా ఏమంటారు తెలుసా? వీడియో కాల్ చేశారట, వాళ్ళు పరామర్శించారు అని చెప్పి అనితమ్మ అంటుంది హోంమంత్రి. సిగ్గు లేకుండా 10 లక్షలు ముష్టి అంటావా? నీకు సిగ్గుంది? అసలు ముష్టితో పోలుస్తావా? నువ్వు ఒక పైసా 5 సంవత్సరాల్లో చనిపోయిన వ్యక్తికి కోపం, ఆవేదన, బాధ కలుగుతుంది. మాటలు చూస్తుంటే ఆవేశం వస్తుంది. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 5 సంవత్సరాల్లో నువ్వు మత్స్యకారులంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం. ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన ప్రతి మాట అవాస్తవం, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. హోంమంత్రి గారు వేరే ప్రాంతంలో ఉండి ఫోన్లో పలకరించారు, దాన్ని విమర్శిస్తున్నావు. కలెక్టివ్ గవర్నెన్స్ ఇది. మా మంత్రి వెళ్ళారు, నేను ఆ రోజు క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకోకపోవడం వల్ల వెళ్ళలేదు, లేకపోతే నేను అర్ధరాత్రి అక్కడ ఉంటాను. ఈ సంఘటన కాదు, ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి ఏ సంఘటన జరిగినా సరే అచ్చెన్నాయుడు అందుకనే ముందే ఉన్నటువంటి వ్యక్తిని. అచ్చెన్నాయుడు రాలేదని నువ్వు నిస్సిగ్గుగా నువ్వు విమర్శిస్తున్నావు. నీ హయాంలో 275 మంది చనిపోతే పలకరించలేదు, పక్కన పెట్టు. సిగ్గుందా? నువ్వు మాట్లాడడానికి అసలు సిగ్గుందా? రికార్డు తీసుకురా. 5 సంవత్సరాల్లో 275 మంది చనిపోతే వాళ్ళకి కనీసం పరిహారం ఇవ్వలేదు. నువ్వు సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మేము సైలెంట్గా ఉంటాం అనుకుంటాం. నీకు ధీటుగా నేను సమాధానం చెప్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు పలకరించలేదు, కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు.